ఒక పురాతన గ్రామంలో ధర్మపురి అనే ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో గురువుగారి భక్తులు కొందరు ఆశ్రమ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చేవారు. గురువుగారు భక్తులు ఇచ్చిన నిధిని ఒక పెట్టెలో దాచారు. దాచిపెట్టిన పెట్టె ఒకరోజు మాయమైంది. ఎటుపోయింది అనేది ఈ కథ. ఇప్పుడు చూద్దాం. ఆశ్రమంలో అత్యంత నిస్వార్థంగా గురువును సేవించే ఒక ముఖ్య శిష్యుడు, అతని పేరు సుబ్బయ్య. అందరూ అతనినే అనుమానించారు. సుబ్బయ్య పేదవాడు. తన అమాయకత్వాన్ని నిరూపించుకోలేక నిస్సహాయంగా ఉంటాడు. గురువు కూడా తన శిష్యుడిపై నమ్మకంతో ఉంటాడు. కానీ సమాజం ముందు ఏమీ మాట్లాడలేదు. ఆశ్రమంలో ఎల్లమ్మ అనే ఒక పూర్వకాలపు మహిళ కూడా ఉండేది. గురువు యొక్క ఉపదేశాలను తన నడవడికలోనే ఆచరిస్తుంది. గురువు ఆమెకు బాహ్య ప్రపంచం కళ్ళకు కనిపిస్తుంది, కానీ అంతరంగాన్ని తెలుసుకోవడమే నిజమైన ప్రేమతత్వం అని చెప్పేవాడు. ఎల్లమ్మ దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ అందరికంటే ధనవంతుడు, ఆశ్రమానికి పెద్ద దాతగా ఉన్న శ్రేష్ఠ నారాయణను గమనించింది. నారాయణ తన పేరు కోసమే విరాళాలు ఇస్తాడు తప్ప అతనికి గురువుపై నిజమైన భక్తి లేదు. దొంగతనం జరిగిన తర్వాత శ్రేష్ఠ నారాయణ ఎల్లమ్మను చూసినప్పుడు చిన్న వణుకుతో పాటు తన కళ్ళ నుండి ఆమెను దాచుకోవడానికి ప్రయత్నించాడు. అది ఎల్లమ్మ గమనిస్తుంది. ముఖ్యంగా గురువు పాదుకల ముందు నమస్కరించడానికి అతడు భయపడతాడు. ఇది అతని నడవడికలో వచ్చిన మార్పు. గురు పాదుకలను తాకిన కారణంగా అతనిలో భయం మొదలైంది. ఎల్లమ్మ అతనిని అనుమానించింది. ఎవరికి తెలియకుండా అతని ఇంటికి వెళ్తుంది. వెళ్ళి ఇలా అంటుంది: గురువు ధనవంతుల నుండి విరాళాలు సేకరించరు, తన ప్రేమతత్వం నుండి నిధిని స్వీకరిస్తారు. మీలో ఉన్న నమ్మకం, నిజాయితీ అనే నిధిని మీరు ఆశ్రమం నుండి తీసుకెళ్లారు. ఆ నిధిని తిరిగి ఇవ్వండి. ఆ ధనం కంటే మీ నిజాయితీనే గురువుగారికి కావాలి అని సున్నితంగా ప్రేమతో చెబుతుంది. ఎల్లమ్మ నిస్వార్థమైన మాటలు విని శ్రేష్ఠనారాయణ తన అపరాధాన్ని తెలుసుకొని గురు శిక్షణ పొందిన ఎల్లమ్మ ముందు తల వంచుకుంటాడు. తన తప్పును ఒప్పుకొని నిధిని తిరిగి ఇచ్చేసి అమాయకుడైన సుబ్బయ్యకు క్షమాపణలు చెప్తాడు. ఈ కథ నీతి ఏమనగా, నిజమైన గురుభక్తి మరియు ప్రేమతత్వం అంటే కేవలం ఆశ్రమానికి సేవ చేయడం కాదు, అది మన నడవడికలో నీతి నిజాయితీ చూపడం. ఎల్లమ్మ తన నిస్వార్థ ప్రవర్తనతో మొత్తం సమాజానికి ధర్మ మార్గాన్ని ఎలా చూపించిందో ఈ కథలో మీరు చూడవచ్చు. ఈ యొక్క కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా